హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చిన్నుగాడికి దిష్టి తీపిస్తాను నెక్స్ట్ వీడియో పెడతా అని చెప్పాను కదా, ఇదే ఆ వీడియో. మంటలతో తీస్తారని చెప్పాను కదా, చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఉప్పుతో తీశారు, తర్వాత అయితే పేపర్తో తీశారు, ఇప్పుడైతే మంటలతో తీస్తుంది మా అమ్మ. ఈ దిష్టి వెనకటి కాలం నుంచి తీసేవాళ్ళు నాకు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు మా చిన్నుగాడికి తీస్తుంది మా అమ్మగారు. ఇవైతే నీళ్ళు, ఈ నీళ్ళతో కూడా దిష్టి తీస్తున్నారు. అంటే దానికి సంబంధించిన మొత్తంతో తిప్పేస్తారు. వీడైతే అలానే చూస్తాడు ఆ మంటలకెళ్ళి. భలే ఉంటుంది వీడియో. వీడేంట్రా బాబు ఇవన్నీ పెడుతున్నారు అనుకుంటున్నారా? అదేం లేదు, చిన్నుగాడిని అందరికి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో. మనమైతే 100 ఏళ్ళు బతుకుతాం, వాడు పాపం ఎన్నాళ్ళు బతుకుతాడో వాడికి తెలియదు కదా, నోరు లేని జీవి. వాడు ఎన్నెన్ని రోజులు హ్యాపీగా చూసుకోవటం వరకే నా పని. అయితే చూడండి వాడు ఎలా చూస్తున్నాడో, ఆ మంటలకి వెళ్ళి అలానే చూస్తూ ఉండిపోతాడు. మామూలుగా ఉండదు. నాకైతే చిన్నప్పటి నుంచి కుక్కలన్నా పిల్లులన్నా చాలా ఇష్టం. నేను పుట్టిన దగ్గర నుంచి అయితే ఏదో ఒక కుక్కల్ని పెంచేవాడిని. ఫస్ట్ టైం ఈ చిన్నుగాడిని కొనుక్కొచ్చుకున్నాను. ఆ తర్వాత చాలామంది మీ వాడు చాలా బాగుంటాడు అది ఇదని దిష్టి పెట్టేశారు. నేను ఎప్పుడు దిష్టి తీపిలేదు. ఇంకా మా అమ్మ అయితే అందరూ అలా దిష్టి పెట్టడం వల్లే వాడికి ఇలా జరిగింది అనేసి మా అమ్మ అనుమానం. చూసారా, అది బోర్లు ఇచ్చింది కదా, నీళ్లు చుక్క కూడా లేకుండా అయిపోతాయి.